గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒకటి అనుకుంటా, ఐ థింక్ నా దగ్గర డబ్బులు లేవు తినడానికి. సో డబ్బులు లేకపోతే నేను నా ఫ్రెండ్ ఉన్నాము. వాడు ఇప్పుడు అమెరికాలో మళ్ళీ లండన్లో ఉన్నాడు. శ్యామ్ అని మెడికల్ ప్రాక్టీస్ డాక్టరు. సో నాతో ఉండే అప్పుడు ఇద్దరం ఒకటి రూమ్ ఉన్నాము. నా దగ్గర అప్పుడు ఐ థింక్ 20 రూపాయలు ఎంతనో ఉంటే 2 ప్లేట్ ఇడ్లీ తీసుకొచ్చుకున్నాం. 2 ప్లేట్ ఇడ్లీ ఎక్స్ట్రా చట్నీ ఎక్స్ట్రా సాంబార్ తెచ్చుకొని పొద్దున ఒక ఇడ్లీ, వాడో ఇడ్లీ నేనో ఇడ్లీ చట్నీ వేసుకొని తినాలి. మధ్యాహ్నానికి ఇంకో ఇడ్లీ ఉంటుంది. 2 ప్లేట్ ఇడ్లీ కదా, 4 ఇడ్లీలు. ఇంకో ప్లేట్ ఇడ్లీ వాడు నేను మధ్యాహ్నం తినాలి. తిన్నాక సాంబార్ మిగులుతుంది. రాత్రికి సాంబార్లో వాటర్ కలుపుకొని తాగేది. ఓన్లీ 1 డే. నా లైఫ్లో 1 డేనే ఉన్నట్ల. అలాంటి ఒక రోజు వచ్చింది మీకు కూడా? నాకు వచ్చింది 2000 సంవత్సరంలో ఏలినాశంలో ఉన్నా. ఆ టైం కేతు మహర్దశ. అది కేతు మహర్దశ వెరీ డేంజరస్. ఓకే. కేతు మహర్దశ అంటే ఏంటంటే మనకు లెసన్ నేర్పించడానికి వచ్చి ఇవన్నీ గ్రహాలన్నీ చాలా మంది కష్టాలు కాదు. వేణుస్వామి గారు ఇప్పుడు అంత బాధని అనుభవించారు కదా, ఒక జ్యోతిష్యుడిగా మహావిద్యలు నేర్చుకున్న ఒక వ్యక్తిగా ఇది వస్తుంది, దీనికి రెమెడీ, దీన్ని మనం తప్పించుకోవాలి, అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయరా? అన్ని ప్రయత్నాలు చేస్తా కాబట్టి నా తల మీద పడాల్సింది నా కాలు మీద పడుతుంది. ప్రయత్నం అయితే చేస్తారు అన్ని. ఇప్పటికీ కూడా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే గుడ్డును ఎవరు ఆపలేరు, మనకు జరగబోయే మంచిని ఎవరు ఆపలేరు. ఓకే. చెడును ఆపొచ్చు. చెడును 2 రకాలుగా ఆపొచ్చు. 12% మన బిహేవింగ్ ద్వారా ఆపుకోవచ్చు. 88% అమ్మవార్లను పూజించడం ద్వారా ఆపుకోవచ్చు. సూపర్. 12% మన ప్రయత్నం ఏంది అంటే, ఒక వ్యక్తి మనల్ని కొట్టడానికి వచ్చినప్పుడు నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తే ఆ దెబ్బలు 100 కొట్టిపోతాడు. నువ్వు 12% నీ ప్రయత్నం ఏంటంటే వాని కాళ్ళ వేళ్ళ పడడం వల్ల వాడికి నీ మీద కనికరం వచ్చి వాడు కొట్టాలనుకున్న 100 దెబ్బలలో 50 కొట్టకుండా వెళ్ళిపోతాడు. అది 12%. మిగతా అసలు వాడికి ఆ ఉద్దేశమే కలగకుండా చేయడం అమ్మవార్లను పూజించడం. సో ఈ 88% అమ్మవారి చేతిలో ఉంటుంది, 12% మన చేతిలో ఉంటుంది. అమ్మవారిని కొలవటానికి కానీ కొలవడానికి అర్హత లేదు. దర్శించడానికి అందరు చేసుకోవచ్చు, పూజించడానికి అర్హత లేదు. ఇక్కడ రూల్ ఏంటంటే, ఉదాహరణ ఇప్పుడు మీరు వారాహి అని ఉంటారు. వారాహి అమ్మవారికి ఒక రూల్ ఏంటంటే, మేక రక్తముతోటి అన్నం కలిపి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. జనరల్గా సాత్విక దేవతలలో మీకు కొన్ని రూల్స్ ఉంటాయి. సాత్విక దేవతలు అంటే గణపతి ఇంట్లో పూజ చేస్తారుగా మీరు. అవును. సువర్ణ అక్షతాం సమర్పయామి, సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి అంటాడు. అంటే నువ్వు వేసే అక్షతలు బంగారు అక్షతలు, నువ్వు వేసే దారంతో వేసేటువంటి ఈ యజ్ఞోపవీతం బంగారం దనుకో అని నువ్వు ఇక్కడ చెప్తున్నావు. వామాచారంలో అవి నడవవు. ఏది పెట్టాలనో అదే పెట్టాలి. అరటిపండు పెట్టి బంగారు పుష్పం నడవదు. ఏది పెట్టాలనో అది పెట్టాలి. వారాహి అమ్మవారు ఉంది, మేక రక్తంతో అన్నం కలిపి పెట్టాలంటే అదే పెట్టాలి. మనోళ్ళు ఏం చేస్తారు, కుంకుమ నీళ్ళు వేసి పెడతారు. ఇవి తప్పు. రూల్ ఏంటంటే నువ్వు అమ్మవారికి ఏమి ఇవ్వాలనో అది ఇవ్వాలి. ఇప్పుడు చేస్తారు. ఆచార వ్యవహారాలను ఖండించగలిగినటువంటి నాలెడ్జ్ మనకు లేదు. కొన్ని వేల సంవత్సరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలను వ్యతిరేకించేంత సినిమా మనకు లేదు. ఆమెకు ఏం కావాలనో అది ఇయ్యాలి, మనకి ఏం కావాలనో అది తీసుకోవాలి. అంతేగాని నేను అన్ని ఆల్టర్నేటివ్ చేస్తా. చాలా మంది మేము నాన్ వెజ్ తినమండి, మేము సాత్వికంగా చేస్తామండి. చేసుకో, రిజల్ట్ వేరే వస్తుంది. నువ్వు సాత్వికంగా చేసుకోవాలనుకున్నప్పుడు గణపతి పూజ చేసుకో, ఇంకో హోమం చేసుకో, ఇటువైపు రాకు. ఇక్కడ ఇదే ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణ తెలంగాణలో రెడ్డిసో ఇంకెవరో దాన్ని ఏమంటారు, డిన్నర్ పెట్టిరు అనుకుందాం. సపోజ్ డిన్నర్ పెట్టి మీల్ మేకర్ పెట్టి మటన్ అంటే వాడు ఊరుకుంటాడా? అదే మీల్ మేకర్ గంట అనుకుని కొడతాడు. సో నువ్వు ఏది పెట్టాలని అంటే తినటానికి తెలుసు కదా, ఇది మీల్ మేకర్ మటన్. అట్లనే అమ్మవారిని నువ్వు మనుషులనే మోసం చేయలేవు, అమ్మవారిని ఎట్లా మోసం చేస్తావు? ఎవరికి ఏం చేయాలో అదే చేయాలి. సెలబ్రిటీ జ్యోతిష్యులు మీరు కదా, మీ తర్వాత అంటే ఈ విద్యని నేను కొంతమందికి అందించాలి, మీ శిష్యుల్లాగా ఉండాలి, వేణుస్వామి పేరు నిలబెట్టాలి, అలాంటి వారిని ఎవరినైనా మీరు తయారు చేస్తున్నారా? ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు నేర్చుకుంటున్నారు. ఒక 2 అమ్మాయిలు నేర్చుకుంటున్నారు నా దగ్గర నేర్చుకుంటున్నారు. ఆల్రెడీ వాళ్ళు సెలబ్రిటీలు, చాలా పెద్ద సెలబ్రిటీలు, అంటే ఫైనాన్షియల్ సెలబ్రిటీలు. ఓకే. అంటే రాజభోగులు వాళ్ళు. అంటే బాగా డబ్బులుండి, బాగా ల్యాండ్ లార్డ్స్ ఉండి అట్లా. ప్లస్ మా పాప కూడా నేర్చుకుంటుంది. సో నెక్స్ట్ జనరేషన్ లో వేణుస్వామి గారి పాపను కూడా చూడబోతాం. డెఫినెట్గా. వేణుస్వామి గారు, నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. దీనికి ఉన్న డిఫరెన్స్ ని మీరు ఎలా మాట్లాడతారు? మనల్ని ముందుకు తీసుకెళ్లేది నమ్మకం, మనల్ని ఆపేది మూఢనమ్మకం. ఎక్కడైతే మనల్ని ఆపేస్తుందో అది మూఢనమ్మకం. ఆపేది మనకొద్దు.
నేను అమావాస్య నాడు కారు కొన్నా. నా ఫస్ట్ కారు అమావాస్య షోరూమ్ నుండి అమావాస్య నాడు కొన్నా. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే, చాలా మందికి తెలియని ఒక విషయం చెప్తా. నలుపు దేనికి సంకేతం? చెడు అనుకుంటారు సాధారణంగా. జనరల్గా శనికి అనుకుంటారు, ఉమ్, కాదు. నలుపు రాహుకు సంకేతం. కానీ మనం నలుపును శనికి అంటగట్టి మనం కూర్చున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలోని సెలబ్రిటీలు, ఇండియాలోని సెలబ్రిటీలు అందరూ వేసుకునే బట్టలు నలుపు, వాళ్ళ కార్లన్నీ నలుపు, సీఎంల కార్లు నలుపు, మినిస్టర్ల కార్లు నలుపు. అవును. ఎందుకు అంటే రాహువు వాళ్ళ స్థాయికి రావడానికి ప్రత్యేకమైనటువంటిది రాహు. ఉమ్, సో జనరల్గా కొన్ని కార్లు, కొన్ని కంపెనీ కార్లు కానీ బట్టలు కానీ మనం జాతకాన్ని విశ్లేషించి ఈ బట్టలు వేసుకుంటే బాగుంటుంది. కొంతమందికి నలుపు వద్దని చెప్తాం 90% జనాలకు, కొంతమంది నలుపు వేసుకోమని చెప్తాం. ఎవరికైతే రాహు ఉచ్చలో ఉంటాడో వాళ్ళని నలుపు వేసుకోమని చెప్తాం. వాళ్ళు నలుపు వేసుకోగానే వాళ్ళకు విపరీతంగా యోగిస్తుంది. అంటే జాతకం ప్రకారమే మన జీవితం నడుస్తుంది అంటారు ముందుకి. 100%. అంతేనండి. మన జాతకంలో మనం పుట్టినటువంటి మన లగ్నాన్ని బేస్ చేసుకొని మన లైఫ్ డిసైడ్ అయి ఉంటుంది. ఓకే. మన లైఫ్ ఆల్రెడీ డిసైడ్ అయ్యే మనం ఆల్రెడీ డిసైడ్ అయ్యే మనం వచ్చినాం. వేణుస్వామి గారు ఇంత సక్సెస్ ని చూసారు. సక్సెస్ఫుల్ జ్యోతిష్కుడు అంటే వేణుస్వామి గారి పేరు తెలియని వారైతే లేరు కదా. ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా అంటే మీరు ఎవరికి చెప్తారు? నా లైఫ్లో నా వైఫ్, నా పాప ఇద్దరికి. ఎందుకంటే నా వల్ల కొన్నిసార్లు వాళ్ళు బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నా వైఫ్ ఉంది, తను పెద్ద మ్యూజిషియన్, భారతదేశంలోనే తనకు మంచి పేరు వచ్చింది, చాలా పెద్ద. సో నేను ఒక్కొక్కసారి ఫీల్ అవుతుంటా నా వల్ల తను ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అని. రెండోది, నేను అగ్రెసివ్ క్యారెక్టర్. అంటే జనరల్గా నాది ఎంత అగ్రెసివ్ అంటే, నన్ను ఎవడన్నా టార్గెట్ చేస్తే 10 నిమిషాల తాడోపేడ తెలుసుకుందామనే రకం నేను. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు దావూద్ ఇబ్రాహిం ఉన్నాడు, నా దృష్టిలో దావూద్ ఇబ్రాహిం అనేటోడు కొనికిసుక కొట్టాం నా దృష్టిలో. అంటే నేను అనేది ఏంటంటే, చంపడం అనేది పెద్ద నిర్ణయం తప్ప దానికి సంబంధించిన ప్రాపగండ చేయడం, ఇప్పుడు చంపడం అనేది పెద్ద విషయం కాదు. వాడు గన్నుతో కాలుస్తాడు, కత్తితో పొడుస్తాడు, గొంతు బిసుకుతాడు. అవును. సో నేను అనేది ఏంటంటే, ఈ డాన్లు లేకపోతే ఎదుటి వ్యక్తి ఎంత పెద్ద తోపైనా ఐ డోంట్ కేర్. సో కొన్ని సందర్భాల్లో నా వైఫ్, మీరు ఇంత సైలెంట్గా ఎందుకుంటున్నారు, మీరు మీ ఒరిజినల్ అగ్రెసివ్ కదా, మీరు అటాక్ చేయండి, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు అంటే, ఇక్కడ నేను ఎంచుకున్న మార్గం వేరే ఉంది కదా, వామాచారము. నేను చేయలేను, నేను చేయలేను అనేది నేను తలుచుకుంటే పూజలతోనే చేస్తా, అవసరం లేదు అనే కండిషన్ తనకు అప్లై చేసి, తనకు అర్థం చేసి, సో నన్ను తను అర్థం చేసుకున్నందుకు, అలాగే నేను పడే బాధలను తను భరిస్తున్నందుకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలంటే నా వైఫ్కి చెప్పుకుంటా. సో ఈ జనరేషన్లో 20 సంవత్సరాల పాప ఇంత అగ్రెసివ్గా, ఇంత సమాజము ఇంత టార్చర్ పెడుతుంటే, లేకుంటే కావాలని ఒకళ్ళిద్దరు నన్ను మీద దాడి చేస్తున్నప్పుడు నా పాప అర్థం చేసుకుంటుంది, నాకు సపోర్ట్గా నిలబడుతుంది అనుకున్నప్పుడు తనకు థ్యాంక్స్ చెప్పుతా. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, నన్ను టార్గెట్ చేస్తూ, నన్ను విమర్శిస్తూ, ప్రతిరోజు నా బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి తోడ్పడుతున్న నా విమర్శకులందరికీ థ్యాంక్స్ చెప్తా. సమాజాన్ని మీరు ఏ దృష్టితో చూస్తారు గురుగారు? ఎందుకంటే తిట్టేవారు ఉన్నారు, పొగిడేవారు ఉన్నారు, లాభపడే ఉన్నారు, అంటే పాజిటివ్, నెగిటివ్, అట్లా మీరు ఏ కోణంలో చూస్తారు? సమాజంలో జనాలు ఎప్పుడు అమాయకులే. అమాయకులే.